నమస్తే అండి. చార్ట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. సంఖ్యాశాస్త్రం ప్రకారం గణపతికి 21 సంఖ్య అంటే చాలా ప్రీతికరం అండి. అందుకే గణపతికి 21 రకాల ఆకులతో పూజిస్తారు. వినాయక చవితి నాడు చేసే పూజల్లో ప్రధానమైనవి పత్రాలు. అయితే వీటి పేర్లు సంస్కృతంలో ఉండడం వలన అవేంటో అర్థం కాక చాలామంది వీటిని సరిగ్గా గుర్తించలేకపోతున్నారండి. ఈ పత్రాల గురించి మనకి ఏమాత్రం ఐడియా ఉన్నా ఈజీగా తెలుసుకోగలుగుతాం కాబట్టి నాకు తెలిసేంత వరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి. మాచి పత్రం, వీటి ఆకులు చామంతి ఆకులు మాదిరిగానే ఉంటాయండి. బృహతి పత్రం, వీటి ఆకులు వంగ ఆకులు మాదిరిగా ఉంటాయండి. దీన్ని తెలుగులో ములక ఆకు అంటారు. బదరీ పత్రం, రేగు చెట్టు యొక్క ఆకులండి. రేగు ఆకులనే బదరీ పత్రం అంటారు. చూతపత్రం అంటే మామిడి ఆకు. దత్తూర పత్రం, ఉమ్మెత్తాకండి. వీటి కలరు వంకాయ రంగులో ఉంటాయి. కాయలు ముల్లుగా ఉంటాయి. బిల్వపత్రం, మారేడు ఆకండి. శివునికి మనం పూజ చేస్తుంటాం కదా, ఆ మారేడు ఆకులు. కరవీర పత్రం, గన్నేరాకండి. సమీపత్రం అంటే జమ్మి ఆకు. అశ్వత్థ పత్రం అంటే రావి ఆకులు. దాడిమీ పత్రం, దానిమ్మ ఆకులు. జాజీ పత్రం అంటే సన్నజాజి ఆకులు. అర్జున పత్రం, మద్ది ఆకులు. ఇవి కూడా ఇంచుమించు మర్రి ఆకుల్లానే ఉంటాయండి. అర్కపత్రం, జిల్లేడు ఆకులు. గణపతికి చాలా ప్రీతికరమైన జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా, ఆ జిల్లేడు చెట్టు యొక్క ఆకులు. మరువక పత్రం అంటే మరువం. దూర్వాయుగ్మం అంటే గరిక. గణేశునికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరిక. అపామార్గ పత్రం, ఉత్తరేణి. విష్ణుక్రాంత పత్రం అంటే శంఖం పువ్వులు. దేవదారు పత్రం, సింధువార పత్రం, వావిలి ఆకు. గండకీ పత్రం, తులసి పత్రం. ఈ 21 ఆకులకి ఎంతో విలువైన ఔషధ గుణాలు ఉంటాయండి. వర్షాకాలంలో ఎక్కువగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చవితి నాడు వీటన్నింటినీ తాకడం వలన, వీటి గాలి పీల్చడం వలన ఈ వ్యాధుల్ని నివారించవచ్చునన్న ఒక మంచి ఆలోచనతో మన పెద్దవాళ్ళు ఈ 21 రకాల ఆకులతో పూజించాలని ఒక పద్ధతిని నియమించారండి. గణపతి పూజ తర్వాత పూజించిన విగ్రహాన్ని పత్రితో సహా ప్రవహించే నదిలో నిమజ్జనం చేయడం మన ఆచారం. మనందరం మట్టి వినాయకుడినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.